Hi friends, welcome to my channel. నేను డిస్కషన్ వరల్డ్. ఈరోజు మీతో విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఒక చెట్టు తన కాలంలో ఆకులందరూ రాలి చేస్తుంది. తిరిగి చిగురించకపోతే దాని పరిస్థితి ఏంటి? అది చచ్చిపోయినట్లే కదా, అంతేనా కదా? మనిషి జీవితం కూడా అంతే కదా. మన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసింటాం, ఎన్నో తప్పులు చేసింటాం లేదా మన లైఫ్లో సక్సెస్ అవ్వకుండా ఉంటుంటాం. తిరిగి లేవాలి కదా, లేకుండా అలాగే పడిపోతే ఏం లాభం? పడి లేచినప్పుడే కదా జీవితానికి ఒక అర్థం, సార్థకం. నిన్నటి రోజు నేను అట్లా నడుస్తూ ఉంటే మా చుట్టుపక్కల ఒక చెట్టు చూడడానికి ఎంతో అందంగా అనిపించింది. కానీ చూస్తే దాంట్లో ఒక ఆకు కూడా చిగురించలేదు. చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ చిగురించాయి, కానీ చెట్టు ఎందుకనో చిగురించలేదు. ఎందుకనో అర్థం కాలేదు. సరేలే, చిగురించలేదు కదా, దీంతో ఏం అనుకున్నా. అది చిగురించకపోయి ఎండిపోయినా ఏం నష్టమైతే లేదు. అది కట్టెలుగా మారి మళ్ళీ మనకి ఏదో రూపంలో ఉపయోగపడుతుంది. కానీ మనిషి జీవితం చిగురించకపోతే, మనిషి జీవితంలో ఏదైనా సక్సెస్ కాలేకపోతే, మన జీవితం మనకి ఎందుకు ఉపయోగపడకపోతే ఏంటి పరిస్థితి? దీని గురించి ఒక విషయం చెప్తాను మీకు. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అందరి జీవితాల్లో వాడికి వాళ్ళు ఉపయోగపడవచ్చు. వాళ్ళ లైఫ్లో ఏదో సాధించడానికి లేదా వాళ్ళ ఆనందంగా ఉండడానికి ఉపయోగపడవచ్చు. కానీ కొన్ని జీవితాలు ఉంటాయి, అది వాళ్ళకి ఎందుకు ఉపయోగపడవు. అలాంటి జీవితాలు పక్క వాళ్ళ కోసం మనం అర్థం చేసుకోండి. మీకు మీరు ఎందుకు ఉపయోగపడిపోయినట్లు ఉన్నారంటే అర్థం. మరి మీకోసం కాదు, పక్కన వాళ్ళ కోసం అని అర్థం చేసుకోండి. మీరు ఏదో చేయాల్సింది ఇంకా ఏదో ఉంది అని అర్థం చేసుకోండి. ఆ చెట్టు ఎలాగైతే చిగురించకుండా ఉండి ఏదో రూపంలో కట్టెల రూపంలో ఉపయోగపడుతుంది, మీరు అంతే. మీరు ఎందుకు పనికిరారని, మేము ఎందుకు చేతికానమలని నిరాశ నిస్పృహతో ఉండకుండా మీ జీవితం కూడా ఎందుకో పనికి వస్తుంది. మీకోసం కాకుండా ఇతరుల కోసం మీ జీవితం పనికి వస్తుంది. ఆశాభావంతో ఉండండి. ఖచ్చితంగా ఏదో రోజు మీ జీవితానికి అర్థం అంటే ఖచ్చితంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.